శుక్రుడు సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన ఆసక్తికరమైన గ్రహాల్లో ఒకటి. మన ఆకాశంలో సూర్యుడు చంద్రుడి తర్వాత అత్యంత వెలుగుతో కనిపించే ఖగోళ వస్తువు ఇదే. అందుకే దీనిని ఉదయం పూట చూస్తే వేగుచుక్క అని, సాయంత్రం పూట చూస్తే సంధ్యా నక్షత్రం అని పిలుస్తారు. శుక్రుడి పరిమాణం, ద్రవ్యరాశి మరియు గురుత్వాకర్షణ శక్తి భూమితో దాదాపు సమానంగా ఉంటాయి. అందుకే దీనిని భూమికి సోదరి గ్రహం లేదా కవల గ్రహం అంటారు. సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం బుధుడు అయినప్పటికీ సౌర కుటుంబంలోని అత్యంత వేడిగా ఉండే గ్రహం శుక్రుడు. ఇక్కడి సగటు ఉష్ణోగ్రత దాదాపు 465 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. శుక్రుడి వాతావరణంలో దట్టమైన కార్బన్ డయాక్సైడ్ మరియు సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు ఉంటాయి. ఇవి సూర్యుడి నుండి వచ్చే వేడిని లోపలికే పీల్చుకొని బయటకు వెళ్లకుండా బంధిస్తాయి. ఈ తీవ్రమైన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్లే ఇది ఇంత వేడిగా మారుతుంది. సౌర కుటుంబంలోని మిగిలిన గ్రహాలన్నీ తమ అక్షం చుట్టూ పడమర నుండి తూర్పుకు తిరిగితే శుక్రుడు మాత్రం తూర్పు నుండి పడమరకు తిరుగుతాడు. అంటే శుక్రుడిపై సూర్యుడు పడమరన ఉదయించి తూర్పున అస్తమిస్తాడు. శుక్రుడిపై ఒక రోజు తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం 1 సంవత్సరం సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే కాలం కంటే పెద్దది. ఇది తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 243 భూమి రోజులు తీసుకుంటుంది. కానీ సూర్యుడి చుట్టూ తిరగడానికి 225 రోజులు మాత్రమే పడుతుంది. భారతీయ జ్యోతిష శాస్త్రంలో శుక్రుడిని ఆనందానికి, అందానికి, సంపదకు మరియు కళలకు అధిపతిగా భావిస్తారు. శుక్రుడి వాతావరణం జీవరాశి మనుగడకు అస్సలు అనుకూలం కాని ఒక నరకం లాంటిది. ఇక్కడి వాతావరణంలో దాదాపు 96% కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. మిగిలిన భాగంలో నైట్రోజన్, ఇతర వాయువులు ఉంటాయి. శుక్రుడిపై ఉండే మేఘాలు నీటితో కాకుండా అత్యంత ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండి ఉంటాయి. ఇక్కడ యాసిడ్ వర్షాలు కురుస్తాయి, కానీ ఆ వేడికి అవి నేలను తాకకముందే ఆవిరైపోతాయి. శుక్రుడి ఉపరితలంపై వాతావరణం పీడనం భూమి కంటే 90 రెట్లు ఎక్కువ. అంటే మనం సముద్రంలో 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఎంత ఒత్తిడి ఉంటుందో శుక్రుడిపై నిలబడితే అంత ఒత్తిడి ఉంటుంది. ఏవైనా వ్యోమ నౌకలు అక్కడ ల్యాండ్ అయితే క్షణాల్లో నలిగిపోతాయి. ఈ కఠినమైన పరిస్థితుల వల్ల శుక్రుడిపై పరిశోధనలు చేయటం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ కొన్ని కీలక ప్రయోగాలు జరిగాయి. 1962లో నాసా పంపిన మెరైనర్ 2 శుక్రుడికి దగ్గరగా వెళ్లిన మొదటి వ్యోమనౌక. ఇది శుక్రుడి విపరీతమైన వేడిని ప్రపంచానికి మొదటిసారి తెలియజేసింది. సోవియట్ యూనియన్ శుక్రుడిపైకి అనేక నౌకలను పంపింది. 1970లో వెనెరా 7 శుక్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయి అక్కడి నుండి సమాచారాన్ని పంపిన మొదటి మానవ నిర్మిత నౌకగా రికార్డ్ సృష్టించింది. కానీ అక్కడ విపరీతమైన వేడి, పీడనానికి అది కేవలం 23 నిమిషాలు మాత్రమే తట్టుకోగలిగింది. వెనెరా 13 మొదటిసారి శుక్రుడి ఉపరితలం రంగుల చిత్రాలను పంపింది. 1990లో నాసా పంపిన ఈ ఆర్బిటర్ రాడార్ సహాయంతో శుక్రుడి దట్టమైన మేఘాలను దాటుకొని దాని ఉపరితలానికి సంబంధించిన 98% మ్యాప్ను, నదులు, పర్వతాలు, అగ్నిపర్వతాలు తయారు చేసింది. ప్రస్తుతం శుక్రుడి కక్షలో ఉండి దాని వాతావరణాన్ని, మేఘాల కదలికలను పరిశీలిస్తున్న జపాన్ దేశపు ఉపగ్రహం ఉంది. శాస్త్రవేత్తలు శుక్రుడిపై మళ్లీ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. త్వరలోనే మరికొన్ని ప్రతిష్టాత్మక ప్రయోగాలు జరగనున్నాయి. ఇవి నాసా చేపట్టబోయే సరికొత్త ప్రయోగాలు. డావిన్సీ ప్లస్ శుక్రుడి వాతావరణంలోకి దూసుకెళ్లి అక్కడి వాయువులను పరిశీలిస్తుంది. వెరిటాస్ దాని ఉపరితలాన్ని హై రిజల్యూషన్ చిత్రాలతో మ్యాప్ చేస్తుంది. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టబోయే ప్రయోగం. ఇది శుక్రుడిపై ఇప్పటికీ అగ్నిపర్వతాలు పేలుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశోధిస్తుంది. మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా శుక్రుడి చుట్టూ తిరుగుతూ పరిశోధనలు చేయడానికి శుక్రయాన్ అనే ఆర్బిటర్ మిషన్ను ప్లాన్ చేస్తోంది. ఒకప్పుడు భూమిలాగే ఉండి ఆ తర్వాత నరకంలా మారిన శుక్రుడిని అధ్యయనం చేయడం వల్ల భవిష్యత్తులో మన భూమిని గ్లోబల్ వార్మింగ్ నుండి ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తల నమ్మకం. శుక్రుడి నేల మీద అడుగు పెడితేనే క్షణాల్లో మాడిమసైపోతాం. కానీ శాస్త్రవేత్తల ప్రకారం శుక్రుడి ఉపరితలానికి దాదాపు 50 కిలోమీటర్ల ఎత్తులో ఉండే మేఘాల మధ్య వాతావరణం భూమి వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ పీడనం, గురుత్వాకర్షణ మరియు ఉష్ణోగ్రత భూమిలాగే ఉంటాయి. అందుకే నాసా శాస్త్రవేత్తలు హావోక్
హై ఆల్టిట్యూడ్ వీనస్ ఆపరేషనల్ కాన్సెప్ట్ అనే ఒక క్రేజీ ప్లాన్ వేశారు. దీని ప్రకారం భవిష్యత్తులో మనుషులు శుక్రుడి మేఘాలపైన గాలితో నింపిన పెద్ద పెద్ద నగరాలను నిర్మించి అందులో నివసించొచ్చు. భూమిపై పర్వతాలపైన తెల్లటి మంచు కురుస్తుంది కదా, శుక్రుడిపై కూడా పర్వతాలపైన మంచు లాంటి పొర పేరుకుపోతుంది. కానీ అది నీటి మంచు కాదు. శుక్రుడిపై ఉండే విపరీతమైన వేడికి అక్కడి రాళ్లలోని గాలైన బిస్మతినైట్ వంటి లోహాలు ఆవిరైపోతాయి. అవి వాతావరణంలో పైకి లేచి చల్లబడి పర్వతాల శిఖరాలపై లోహపు మంచులా కురుస్తాయి. అంటే అక్కడ పడేది లోహాల వర్షం అన్నమాట. ఇంత నరకం లాంటి గ్రహంపై జీవం ఉండే ఛాన్సే లేదనుకుంటాం. కానీ శాస్త్రవేత్తలు శుక్రుడి సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాల్లో ఫాస్ఫైన్ అనే వాయువును గుర్తించారు. భూమిపై ఈ వాయువు కేవలం ఫ్యాక్టరీల వల్ల లేదా ఆక్సిజన్ లేకుండా బతికే కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల మాత్రమే విడుదలవుతుంది. కాబట్టి శుక్రుడి మేఘాల మధ్య ఏవైనా వింత సూక్ష్మజీవులు బతుకుతున్నాయా అనే కోణంలో పరిశోధనలు జరుగుతున్నాయి. భూమిపై మేఘాలు ఢీకొన్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తాయి. కానీ శుక్రుడిపై మేఘాలు సల్ఫ్యూరిక్ యాసిడ్తో నిండి ఉంటాయి. అక్కడ వచ్చే మెరుపులు భూమి కంటే చాలా భయంకరంగా ఒక పెద్ద ఫిరంగి పేలినట్లు వింత శబ్దాలు చేస్తాయి. అక్కడ నిలబడి వింటే చెవులు పగిలిపోయేంత భీకరమైన శబ్దాలు వాతావరణంలో వినిపిస్తూనే ఉంటాయి. సుమారు 2 నుండి 3 బిలియన్ల సంవత్సరాల క్రితం శుక్రుడు కూడా భూమిలాగే ఉండేవాడని శాస్త్రవేత్తల బలమైన నమ్మకం. అక్కడ కూడా ప్రవహించే నీరు, పెద్ద పెద్ద మహాసముద్రాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేదట. కానీ కాలక్రమేణా అక్కడ అగ్నిపర్వతాలు విపరీతంగా బద్దలై కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల సముద్రాలన్నీ ఆవిరైపోయి గ్రహం మొత్తం ఒక ఎడారిలా నరకంలా మారిపోయింది. శుక్రుడు ఒకప్పుడు భూమిలా ఉండి ఇప్పుడు ఇలా మారిపోవడం చూస్తే భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ వల్ల మన భూమి కూడా ఎక్కడ శుక్రుడిలా మారిపోతుందో అని సైంటిస్టులు భయపడుతుంటారు. శుక్రుడు మనకు కేవలం ఆకాశంలో ప్రకాశించే ఒక అందమైన చుక్క మాత్రమే కాదు, విశ్వంలోనే అత్యంత రహస్యమైన మరియు భయంకరమైన లోకం. భూమికి పరిమాణంలో కవలగ్రహంగా పుట్టినా కాలక్రమేణా అది ఒక నరకంలా మారిపోయింది. శుక్రుణ్ణి అధ్యయనం చేయడం వల్ల శాస్త్రవేత్తలు కేవలం వేరే గ్రహం గురించి మాత్రమే తెలుసుకోవడం లేదు, విపరీతమైన కాలుష్యం పెరిగితే మన భూమి భవిష్యత్తులో ఎలా తయారవుతుందో ముందే ఊహించి హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో జరగబోయే నాసా, ఇస్రోల ప్రయోగాలు శుక్రుడి దట్టమైన మేఘాల వెనుక దాగున్న మరిన్ని వింతలను, రహస్యాలను మన ముందుకు తీసుకువస్తాయని ఆశిద్దాం.